హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు బిగ్ చేంజ్ అండి. కేంద్రం సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో మరి ఆ నిర్ణయం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలా కాలంగా 8వ వేతన సంఘం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే 8th పిఆర్సీ కమిషన్ అండి. సో ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం మరో 2 ఏళ్లలో అయితే పూర్తి కానుంది. అందుకే ఇప్పటి నుంచి 8వ వేతన సంఘం అమలు కోసం అయితే ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలా కాలం నుంచి 8వ వేతన సంఘం కోసం ఎదురు చూస్తున్నారు. 2016 జనవరి 1న ప్రారంభమైన 7వ వేతన సంఘం 10 ఏళ్ళు అమల్లో ఉంటుంది. అంటే 2026 వరకు ఉంటుంది. 8వ వేతన సంఘం అమల్లోకి రావాలంటే 2 ఏళ్ళు పడుతుంది. దాదాపుగా 1 కోటి మందికి ప్రయోజనం అయితే ఈ 8వ వేతన సంఘం అమలు అవ్వడం వల్ల 8th పిఆర్సీ కమిషన్ వల్ల అయితే ప్రయోజనం కలగనుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆలోచిస్తోంది. జీతం, పెన్షన్ల విషయంలో ఇది ఖచ్చితంగా బిగ్ చేంజ్ అయితే కానుందన్నమాట. 7వ వేతన సంఘం ప్రకారం 3.68% ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అమలు చేయాలి అనేది ఒక డిమాండ్. కానీ కేంద్ర ప్రభుత్వం 2.57 ఫిట్మెంట్ మాత్రమే ఇచ్చింది. గత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్దారులకు దాదాపుగా ఏడాది కాలంగా డిమాండ్ చేస్తున్న బడ్జెట్లో కానీ తర్వాత కానీ ఇలాంటి ప్రకటన లేదు. 6వ వేతన సంఘం నుంచి 7వ వేతన సంఘానికి అయితే మారేటప్పుడు ఈ ఉద్యోగుల నుంచి 7వ వేతన సంఘానికి మారేటప్పుడు ఉద్యోగ సంఘాలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ జీతం పెంపును 3.68% పెంచాలని అయితే డిమాండ్ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం 2.57% పెంచింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 7,000 నుంచి 18,000 వరకు అయితే పెరిగింది. ఇంకా పెన్షన్ 3,500 నుంచి 9,000కు ఒకటేసారిగా పెరిగింది. ఇప్పుడు 8వ వేతన సంఘం అమలు అయినట్లయితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 1.92% కావచ్చు. దాంతో ఉద్యోగుల జీతం 18,000 నుంచి 34,560 రూపాయలు కావచ్చు. ఇక పెన్షన్ అయితే ఏకంగా 17,280 కావచ్చు. సో ఈ విధంగా అయితే భారీ మార్పు అయితే రానుందండి. బిగ్ చేంజ్ అండి. ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లలో భారీ పెరుగుదల అయితే ఈ 8th పిఆర్సీ వల్ల అయితే లభించనుంది.